గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 77710720. సో ఇంట్లో మా అమ్మకి ఏంటంటే డాన్స్ అనేది అసలు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండేపాటికి ఒక రోజు ఏమైందనంటే ఒక అనకాపల్లి అనే దగ్గర షో వచ్చింది. ఈవెంట్స్ అవుతుంటాయి. ఈవెంట్ కాదు, కాంపిటీషన్ అనమాట, డాన్స్ కాంపిటీషన్. ఓకే, కాంపిటీషన్ వచ్చింది. నేను అప్పుడు 7th క్లాసో 6th క్లాసో చదువుతున్నా. అరే ఇలాగ వచ్చిందిరా, రావాలరా అని చెప్పేసి చిట్టన్న పిలిచాడు. మేము రాజన్న అంటాం, యాక్చువల్లీ చిట్టన్న కాదు, మాకు ముందు నుంచి రాజన్న అని తెలుసు. ఆయన రాజన్న, ఆయన పేరు చిట్టి రాజు, మేము రాజన్న అని పిలుస్తాం. సో డీకి వచ్చిన తర్వాత చిట్టి అన్న అయింది. సో ఆ రాజన్న అన్న ఓకే అన్న నేను వచ్చేస్తానని చెప్పేసి ఇంట్లో చెప్తుంటే ఇంట్లో పంపించట్లే, చదువుపోతుంది. అమ్మకేమో వద్దు, వాళ్ళు ఏదో చేసేస్తారు, కిడ్నాప్లు చేస్తారు, అది ఇది అని అమ్మకి అలా. సో నేనేంటి ఇంకా లేదు అని చెప్పేసి ఒకరోజు వీళ్ళు పడుకుంటే రాత్రి జంపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ ఏమంటే ఇంకా అమ్మటే చిట్టన్నకి ఫోన్ చేసింది. చిట్టన్న ఫోన్ చేసి నువ్వు నా కొడుకుని తీసుకురాకపోతే అర్జెంట్ నీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను, ఎక్కడున్నా రావాలి. మా అమ్మ ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట. ఎక్కడున్నా రావాలి అనగానే మా అన్న చిట్టన్న అడ్రస్ చెప్పాడు. మా అమ్మ వచ్చింది, నాకు రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాక్కెళ్ళేది. జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఏంట్రా ఇది ఇది అని చిట్టన్నని ఫుల్ తిట్టేసి, నా పిల్లలు నువ్వే చేస్తున్నావు, చెడగొట్టేస్తున్నావు, అది కేసు పెట్టేస్తాను, అది ఇది అని చెప్పేసి. సో అట్లా తీసుకెళ్ళిపోయింది. నేను ఫుల్ ఏడుపు, ఈ మామూలు ఏడుపు కాదు. నాకేంటంటే ఇంట్లో మా అమ్మమ్మ అన్న మెయిన్, మా అమ్మమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడ. మా అమ్మమ్మ లేనిదే నేను లేను. నా లైఫ్లో మా అమ్మమ్మే మెయిన్ ఫస్ట్. ఈ అభిగాడు ఈ రోజు నీతో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఇలా మాస్టర్ అయ్యాడు అని అంటే అమ్మమ్మ, దానికి అమ్మమ్మే కారణం, ఇంకెవ్వరు కాదు. ఫస్ట్ నన్ను నమ్మిన ఆమె ఎవరంటే ఆమె ఒక్కలే, ఆమె ఒక్కతే. సో అంటే నాకు ప్రాణం అనమాట. ఇప్పటికి స్టిల్ ఆవిడంటే నాకు చాలా ఇష్టం. మొన్న డీ స్టేజ్ మీద కూడా లాస్ట్ జానులగిరి సీజన్ చేసినప్పుడు కూడా తెచ్చేంత అమ్మమ్మనే. సో అట్లా అమ్మమ్మ ఒక్కటే సపోర్టు. సో ఏది ఉన్నా నన్ను ఏమని చేసినా మా అమ్మమ్మకి చెప్పేవాడిని, అమ్మమ్మ ఇలా చేస్తుంది అమ్మ అని. వాళ్ళిద్దరు గొడవలు నేను కామ కూర్చొని చూస్తూ ఉండేవాడిని అనమాట. సో అట్లా నన్ను తీసుకెళ్ళి ఆపేసింది. తర్వాత నిదానంగా ఏంటంటే అమ్మకి హెల్త్ పాడైపోయింది అనమాట. సో అమ్మకి బాగా బ్లడ్ తక్కువ అయిపోయి బాగా బియ్యం తినేది. సో అట్లాగా ఇది అసలు ఎవరికి తెలియదు బేసిక్గా, అందుకే ఇప్పటికి తెలియదు, ఎవరికి తెలియదు. సో అమ్మకి ఏంటంటే హెల్త్ బాగా ఇదైపోయింది. నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ ముగ్గురే ఉండేవాళ్ళం. సుందరీనగర్ అనే ఏరియాలో కట్ట మీద పాకలు ఉండే, ఆ పాకలు ఉండేవాళ్ళం. నేను అమ్మమ్మ. నాన్న లేడు, చిన్నప్పుడు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న. సో అట్లాగా ఇంకా మేము అట్లా ముగ్గురు అలా ఉండేవాళ్ళం, హ్యాపీగా బాగానే ఉండేవాళ్ళం. నేను చిన్నోడిని, చాలా స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, వచ్చేవాడిని, అమ్మమ్మ వచ్చేది. సో ఏది కావాలన్నా అమ్మమ్మని అడిగేవాడిని, ఆమె కొనిచ్చేది కాదు. డబ్బులు ఆడి నుంచి వస్తే ఎట్టుకు కాస్తే అది ఇది అనేది. ఓ 2 రోజులు అన్నం తినకుండా ఉండేవాడిని. సర్లే ఏదో ఒక అడిగేగా వీడియో గేమ్ అనమాట, క్యాసెట్ ఉండేది కదా, చిప్పులు అడిగేవాడిని. మ్యారీ అయ్యి 300 ఎంత ఉండేది, కొనిచ్చేది కాదు. ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, నువ్వు చదువుకు అనేది. నేను 2 రోజులు అన్నం తినకపోయేసరికి సర్లే ఎక్కడ అమ్ముతారు అది పద అంటే అప్పుడు మాట్లాడేవాడి దగ్గరికి వచ్చి అలా కొనిచ్చేది. సో అంతే, అమ్మమ్మ అంటే అంత ఇదే అనమాట, అలా ఉండేది. సో అమ్మకి అట్లాగా ఆరోగ్యం మొత్తం ఇదైపోయింది. నాకు ఒక 13 years ఏజ్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి, ఎలా ఏంటి అసలు అని ఏం అర్థం కాల నాకు. అమ్మ లేదు. అమ్మమ్మకేమో 8 మంది పిల్లలన్న అమ్మమ్మకి 8 మంది పిల్లలు, 5 మగళ్ళు, 3 ఆడపిల్లలు అనమాట. సో 3 ఆడపిల్లలు పెద్దామ అనమాట, పెద్దామ కొడుకు నేను. సో అమ్మ, నేను, అమ్మమ్మ. ఒకరోజు బర్త్డే టైంకి ఏమైందనంటే అమ్మ నాన్న కావాలి, నాన్న చూడాలని ఉంది, నాకు నాన్నని చూపించు అది ఇది అని అంటే, సర్లే నాన్న అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళాం. నాన్న రాజమండ్రిలో ఉంటాడు, టైలర్. ఆయన చాలా పెద్ద టైలర్ అప్పట్లోనే. సో మైకిల్ జాక్సన్ గారికి కూడా ఇండియా వచ్చినప్పుడు అప్పుడు సూట్ ఏదో కుట్టారంట ఆయన, అంత పెద్ద టైలర్ ఆయన. మా అమ్మ చెప్పేది నాకు అది. సో బాబురావు ఆయన పేరు. సో వెళ్దాం అమ్మ, నా బర్త్డేకి నువ్వు తీసుకెళ్లాల్సిందే అది ఇది అని చెప్తే సర్లే అని తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే అమ్మకి అసలు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు ఏంటి అని. ఆయన ఎప్పుడో టైలరింగ్ చేసిన షాప్ గుర్తుంది. సో అక్కడికి వెళ్ళి అడిగితే బాబురావు గారు ఉన్నారండి అంటే, బయటకు వచ్చి ఆయన లేరండి, ఆయన ఎప్పుడో కాలం చేస్తారు కదా అన్నాడు. అమ్మ అని
మా అమ్మ ఫుల్గా ఏడుస్తుంది, నాకేం అర్థం కావట్లా, ఏంటి ఎందుకు ఏడుతుంది, కాలం చేశారు అన్నది నాకు అసలు అర్థం కాదు. ఆ టైంలో చిన్నోడిని, 7 years 8 years ఉంటుంది. ఉమ్. ఏంట్రా అని తెలియదు అబ్బా అనుకొని సర్లే అని ఇంకా అమ్మ నన్ను ఏదో అది ఇదిగా చెప్పి లేళ్ళే నాన్నటి వెళ్ళాడు ఇది అని తర్వాత అర్థమైంది ఓకే ఇలా జరిగిందని. ఆహా సర్లే అనుకున్నాను. తర్వాత నిదానంగా కొంచెం ఇది వెళ్ళంగానే లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా అంత బాగానే ఉంది కానీ కష్టాలన్నా చాలా చాలా స్ట్రగుల్ అయ్యే ఉన్నాయి. ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు, చాలా ఏదో తెలియని ఇది అట్లా ఉండేది. సో ఉన్నంత కాలం ఏంటంటే అమ్మమ్మతోనే హ్యాపీగా ఉండేవాళ్ళం. అమ్మమ్మకి గొడవలు జరిగాయి, అట్లా సంథింగ్ అంత చెగ్గయ్యద్దు. ఎండ్ ఆఫ్ ది డే అమ్మకి హెల్త్ పాడైపోయింది. నాకు 13 years వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది అనమాట. చనిపోయినప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు, నేనేమి ఆడవలేదు, అలాగే ఉంటాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అట్లీస్ట్ నాతో కనీసం మాట్లాడాలి. ఆమె ఇప్పుడు నైట్ చనిపోద్దన్న పొద్దున్న నుంచి ఆమెకు మాట పడిపోయింది. మాట పడిపోయి నాకు అట్లీస్ట్ నాతో మాట్లాడదామన్నా, నేను అమ్మనేమన్నా అడుగుదామన్నా, పోనీ అమ్మ నాకేమైనా చెప్దాం అనుకున్నా. సో అది అవ్వపోయేసరికి నేను చిన్నపిల్లని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను, అంతా బాగానే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మ ఇదైపోయింది. ఎక్కడ ఏమనిపించలే కానీ జస్ట్ అమ్మ మళ్ళీ రాదు వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఏడ్చానన్నా నేను నా లైఫ్లో. ఇప్పటికీ గుర్తుంటుంది అది, అసలు నేను లైఫ్లో మర్చిపోలేను. అంత బాగా ఏడ్చాను, అమ్మ అని ఏడ్చాను. తీసుకెళ్ళిపోయారు, అంతా జరిగిపోయింది. సో ఇక్కడ మా పెద్దమ్మ మా చిన్నమ్మ ఇద్దరు కూర్చొని ఉన్నారు, ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎవరు పెంచుకుందాం ఎవరు పెంచుకుందాం అని. సో వీళ్ళిద్దరు నేను పెంచుకుంటా అని జరుగుతుంది. అక్కడ హ్యాపీగానే ఉంది. నువ్వు పెంచుకుంటే ఇంకా బాధ అయ్యేదేమో కానీ నేను పెంచుకుంటా అని పెద్దమ్మ అంటుంది, చిన్నమ్మ నేను పెంచుకుంటా అని నేను అంటుంది. సో అబ్బా ఏంటి ఇలాగా అది ఇది అని చెప్పేసి నేను ఇంకా ఏడుస్తున్నా, ఫుల్గా ఏడుస్తున్నాను. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, చక్కగా అందరికి అమ్మోళ్ళు ఉన్నారు, నాకు లేరు, నాకు అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అని నేను తెగ బాధపడిపోయాను. సో మా చిన్నమ్మ నా దగ్గరికి వచ్చింది. మా చిన్నమ్మ వచ్చి నాన్న ఏడవ మాకు, నీకు నేను ఉన్నాను కదా, ఏమి ఏడవ మాకంటే నువ్వు ఉన్నావు చిన్నమ్మ, అమ్మ లేదు కదా అన్న. నువ్వేమి బాధపడకు, నేనే మీ అమ్మనే అనింది. అని అంటే ఆహా అవునా అమ్మ, ఇంకా నువ్వే అమ్మ అన్నట్టు చెప్తారులే అంటే అలా కాదు నాన్న, నిజంగా నువ్వే నా కొడుకువి, నేనే మీ అమ్మకి ఇచ్చేసాను నిన్ను అనింది. ఆ సిచ్యువేషన్లో ఏది నమ్మాలి, అసలు ఎలా నమ్ముతావు? ఏమో నన్ను ఓదార్చడానికి చెప్తుందేమో అనుకుంటున్నా నేను. అమ్మ లేదు అని అంటే నిజం నాన్న, నేను నీ మీద ఉట్టేసి చెప్తున్నా, నువ్వే నా కొడుకువే అనింది. నాకు మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నావు అమ్మ, నేను అసలు నమ్మను అన్న. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ తెచ్చింది. దాంట్లో నా ఇంటి పేరు వేరు, బండి అని ఉంటది. దాంట్లో ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటది, మా చిన్నమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటది. యాక్చువల్గా ఇప్పుడు నేనున్నది ఏంటంటే మా అమ్మది, దీంట్లో ఇంటి పేరు వేరు, దాంట్లో ఇంటి పేరు వేరు. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ చూపించం వల్ల అప్పుడు నాకు పోకిరి లెవెల్ ట్విస్ట్ నాకు ఇది అసలు బయటిది ఎవరికి తెలియదు బేసిక్ గా. పోకిరి లెవెల్ ట్విస్ట్ ఏంట్రా ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది నిజమేనా అంటే నిజం నాన్న, చిన్నప్పుడు అమ్మకి ఇలాగ పిల్లలు లేకపోతే, మా అక్కకి పిల్లలు లేకపోతే, నాకు నిన్ను పెంచుకునే ఇది లేక, మా అక్క బాధ చూడలేక నేను నిన్ను మా అక్కకి ఇచ్చేసాను, నువ్వు నా కొడుకువే నాన్న అనగానే నాకు ఇంకా ఫ్యూజులు అవుట్. ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పటికి స్టిల్ అమ్మని, ఇప్పుడు సొంత అమ్మ ఉంది, చిన్నమ్మ అని పిలుస్తా. పెద్దమ్మ అవుతుంది నాకు, కానీ ఆమెనే మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచా. అమ్మని పిలవలేదు, కరెక్ట్గా ఉన్నామనేమో అమ్మ అని పిలవట్లేదు. ఇప్పటికి స్టిల్ నేను చిన్నమ్మనే పిలుస్తా, అలా అలవాటు అయిపోయింది. చిన్నమ్మ అని ఇప్పుడు అమ్మ అని పిలిస్తే అది మనస్ఫూర్తిగా రాదు, అమ్మ అని అంటే ఆవిడకే వస్తుంది. అమ్మ అంటాను, మా అంటాను, ఆ పదం అంతా ఆవిడతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ఆవిడదంటే చిన్నమ్మ అన్నదే నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. మా అంటే ఏదో సడన్ గా ఇప్పుడు అమ్మ అన్నట్టు తెలుసు కదా, మీ సొంతమ్మని తెలుసు, కానీ ఏమో రావట్లే. ఇప్పుడు స్టిల్ ఫోన్ లో కూడా చిన్నమ్మనే ఉంటది. అది ఇంకా ఆవిడ ఫిక్స్ అయిపోయింది. అదే నా చెప్తా చూడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, మీ మమ్మీ ఉన్నారు, సడన్ గా మీ మమ్మీ వాళ్ళ చెల్లు అక్క నేనే అమ్మ నాన్న నీకు అని అన్నావు అనుకో, వాళ్ళు అన్నారు అనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? పక్కన రాదు అమ్మా అని రాదు, వస్తుంది కానీ అమ్మ అని పిలుస్తాం, బట్ మనస్ఫూర్తిగా రాదు. నాకు చిన్నమ్మ అనేది నాకు చాలా హార్ట్ఫుల్ గా వస్తుంది. అంటే చిన్నమ్మ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు ఆవిడే మెయిన్ నాకు, అంటే మా అమ్మే ఆవిడే మెయిన్ అంటే ఇంకా అమ్మే. సో
సో అట్లాగే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ ఉంది కానీ అమ్మ లేదు, నాన్నున్నాడు కానీ నాన్న లేడు, అలా ఎలా ఫీల్ అయ్యేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు అంతా ఇది సెట్ అయింది. ఇప్పుడు ఎంత చిన్నమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు నువ్వు మీ అమ్మ సొంత అమ్మ నాన్న దగ్గరే ఉన్నా. ఓకే, ఇప్పుడు అక్కడికి వచ్చాం. సో ఇది అసలు ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు పెడతా ఉంటా, అమ్మ మిస్ యూ అమ్మ అని ఒక స్టోరీ పెడతా. తర్వాత ఇంకో మదర్స్ డేకి మా అమ్మది పెడతా. చెప్పు, నీకు ఇంకో డిష్ చెప్తా, చెప్పు. అవునా? అమ్మ అట్లా చెప్తా. సో ఇన్ని ఉంటాయి అనమాట. ఎవరికి అర్థం కాదు, ఏంటన్నా మిస్ అమ్మ చనిపోయింది అంటావు, మళ్ళీ అమ్మ ఉంది అంటావు, ఏంటన్నా అని. ఇంక అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, ఇది మ్యాటర్. ఇప్పుడు నీకు తెలిసిపోయింది అందరికి, దీని ద్వారా అందరికి. నీ గురించి మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేశా, ఓకే ఎంజే అభి ఇంటర్వ్యూ ఉంది, అసలు ఏమని తెలిస్తే చెప్పు అంటే, ఏం లేదన్నా అమ్మ నాన్న అన్నయ్యని ఎక్కడ చదివిస్తున్నాడు, అబ్రాడ్ తీసుకుని వెళ్ళి చదివించుకొని మనోడే అన్న చూసుకుంటున్నాడు. అవునా అన్నాను. దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఇంటర్వ్యూకి రాగానే బియ్యం ఇలా తినేసి మా అమ్మాయికి హెల్త్ బాగా ఇలా చనిపోయింది అన్నావు. మళ్ళీ అక్కడి నుంచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చనిపోయి అనగా నాకు మైండ్ ఇదేంటి, నాన్న అమ్మ ఉన్నారని చెప్తాడు, అన్నయ్య ఉన్నారని చెప్తాడు, మనోడేంటి రా చెప్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు నీకు ఇదేంటి అంటే. నాకు మీ వాళ్ళు చెప్తుందంట, నువ్వు వేరే డిఫరెంట్ చెప్తున్నావు. అవును, డిఫరెంట్ చెప్తున్నాను. అదే వాళ్ళకి మారిపోయింది, వాళ్ళకి కూడా తెలుసు తెలియదు. ఇప్పుడు నాకు అర్థమైంది. తెలుసు వాళ్ళకి, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే చెప్తానికి తెలియదు. ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి అనమాట, టపా 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 లోపల. లాస్ట్ కి అనుకున్నా ట్విస్ట్ తగిలిపోయింది నాకు. అట్లాగా ఇది ఎవరికి తెలియదు అన్న బేసిక్ గా. ఇప్పుడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.